వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. బీసీ వర్గాల్లో గతంలో ఎన్నడూ లేనంత చైతన్యం వచ్చిందని, ఆ చైతన్యాన్ని కూడగట్టుకొని 2028 శాసనసభ ఎన్నికల్లో బీసీల సత్తా ఏంటో చూపిస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. శుక్రవారం మల్లన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ముందుగా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రానికి చేరుకున్న మల్లన్నకు బీసీ ఐక్యవేదిక, బీసీ సంఘాల నాయకుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మల్లన్న స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. బీసీలో మునుపెన్నడూ లేనంత చైతన్యం పెరిగిందన్నారు. అన్నింటా తమ వాటా ఏంటని సబ్బండ బీసీ కులాలు ప్రశ్నిస్తున్నాయన్నారు. బీసీలో వచ్చిన ఈ చైతన్యం చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన తర్వాత బీసీలో ధైర్యం మరింతగా పెరిగిందన్నారు. బీసీలు ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు, హక్కులకై ప్రశ్నిస్తున్నారని మల్లన్న పేర్కొన్నారు. బీసీల రాజ్య స్థాపన అనేది ఎంతో దూరంలో లేదని, బీసీలో వచ్చిన ఈ చైతన్యంతో 2028 ఎలక్షన్లో బీసీల ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్నారు. అఖిల కొరకు స్వతంత్ర కొరకు పోరాడి కానీ ఇప్పుడు అందరం చదువుకున్నాం. అందరం సాగతి ఇంట్లో 4 ఫోన్లు ఉంటాయి, టీవీ చూస్తాం, పేపర్ చూస్తాం. కానీ ఉద్యమం వచ్చిందంటే మాత్రం మనం ఎందుకు ఉండాలి? మనకు సరైన నాయకత్వం, సరైన అవకాశం ఇప్పుడు వచ్చింది. మన మంత్రం కూడా పార్టీలకు అతీతంగా రిజర్వేషన్ గురించి ఇటువంటి నాయకులు ఎవరు వచ్చినా వాళ్ళ వెనుక ఉండేదే మనం బీసీల బిడ్డము. మనం రేపు మన పిల్లలకు మన భవిష్యత్తు చూపించిన వాళ్ళైతే మనం తెలియజేస్తూ సరే, ఇది అనుకోకుండా ఇక్కడ రాజాపూర్ దగ్గర ఒక అంబేద్కర్ గారికి దండ వేసి పోవాలనేటువంటి ఒక చిన్న కార్యక్రమం షెడ్యూల్లో ఉండే, దాన్ని సభలెక్క చేస్తా ఉన్నారు మా వాళ్ళంతా. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది ఒకే ఒక్క ఉద్యమం, అది బీసీ ఉద్యమం. ఎక్కడ చూసినా బీసీ నినాదమే, బీసీ వాదమే, బీసీ చర్చనే. ఎందుకు ఈ బీసీ నినాదం పైకెక్కింది, ఎందుకు ఈ బీసీ వాదం తెరకెక్కింది ఆలోచన చేసుకోవాలి మనం. ఇక్కడ ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 14 అసెంబ్లీ స్థానాలుంటే ఈ 14 ఎవరున్నారో మనం ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు 2-3 విషయాలే క్లుప్తంగా చెప్తా. మనకు 42% రిజర్వేషన్ కోసం 70-80 ఏళ్ల నుంచి మన రిజర్వేషన్ కోసం కొట్లాడుతుంటే మన రిజర్వేషన్ రాలే. నేను ఆయనలే చెప్పిన, ఇది దొంగ జీవన నాయన, ఇది నిలబడదురా అని చెప్పిన. ఏమైంది? కోర్టు కొట్టేసిందా అంటే ఇది దొంగ జీవో అన్న సంగతి ఇచ్చినోని కూడా ఎరికే. కానీ ఈ ప్రజల జీవితాలతోని ఆట ఆడుకుందామని డ్రామా చేసిరు వీళ్ళంతా. మన బిడ్డల ఉద్యోగాలు, మన బిడ్డల చదువులు, మన బిడ్డల అవకాశాలన్నీ మనకి ఇవ్వకుండా వాళ్ళు మాత్రం దొంగతనంగా 10% ఉద్యోగాలు తీసుకొని పోతా ఉన్నారు. ఇవాళ ఉద్యోగాలలో దొంగతనమే, నిధులలో దొంగతనమే, నియామకాల్లో దొంగతనమే, అన్నిట్లలో దొంగతనం చేసుకుంటూ మన సొమ్ము వాళ్ళు తినుకుంటా వాళ్ళు మనని జాపుతున్నామని చెప్తా ఉన్నారు ఈ దొంగలంతా. మన సొమ్మే వాళ్ళు తింటా ఉన్నారు. లెక్కలన్నీ బయట పెట్టిన ఈ లెక్కల మీద చర్చకు ఎవరు వస్తారో రమ్మనండి. మా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ ఇక్కడే ఉన్నాడు. ఈ అంబేద్కర్ చౌరస్తా కాడ చర్చకు సిద్ధం. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళంతా ఒకటే. మనకు రిజర్వేషన్ రావద్దనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. మన గౌండ్ల బిడ్డకు, మన ముదిరాజుల బిడ్డకు, మన మున్నూరు కాపు బిడ్డకు, మన పద్మశాలి, నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, సాకలి, మంగలి అందరి బిడ్డలకు 500 మార్కులు వచ్చినా ఉద్యోగం వస్తలేదు. అదే రెడ్డైన బిడ్డకు 450 మార్కులు వచ్చిన ఉద్యోగాలు వస్తా ఉన్నాయంటే
మన ఉద్యోగాలు దొంగతనంగా ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా కొల్లగొడతా ఉన్నారు. మొన్నటికి మొన్న రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయలు అని చెప్పారు. ఎకరానికి 6,000 రూపాయలు మాఫీ చేస్తారంటే అలా మా బీసీలు ఎంతమంది అని లెక్క తీస్తే 162 ఉన్నటువంటి మనకేమో 4,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిరు. 108 మంది లేని రెడ్లకు అగ్రవర్ణాలేమో 4,200 కోట్లు మాఫీ చేసుకున్నారు. సొమ్ము మనది, సోకు వాళ్ళది. ఈ పంపిణీ కాడ కూడా దోపిడే. ఎక్కడ చూసినా ఇలా బీసీలకు జరుగుతుంది అన్యాయమే. వాళ్ళు బిచ్చమేసేది కులగణన చేయగా బాబు అంటే కులగణన చక్కగా చేయలే. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పక్కపండే నల్లమల అడవి ఉంది. ఈ నల్లమల అడవిలో ఎన్ని పులులు ఉన్నాయో లెక్క పెడతాడు రేవంత్ రెడ్డి గారు. ఎన్ని కుక్కలు ఉన్నాయో లెక్క పెడతాడు ఈ రాష్ట్రంలో. ఎన్ని గార్గులు ఉన్నాయో లెక్క పెడతాడు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, గౌడ్లు ఎంతమంది ఉన్నారు, నాయ బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, నా వాల్మీకి బోయలు ఎంతమంది ఉన్నారో లెక్కలు చెప్పాడట. ఎందుకు చెప్పబోయే ఆ లెక్క అంటే అగో వాళ్ళ లెక్క చెప్తే వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు కదా, వాళ్ళకి తెలిసిపోతారు కదా వాళ్ళు పెద్దోళ్ళని. వాళ్ళు తెలిసిపోయిన తర్వాత మా కుర్చీ గుంజుకుంటారు కదా అంటారు. నువ్వు చెప్పేదా కూకుంటా గుంజుకోవాలి. ఎట్లా మాకు తెలియదా? ఎట్లా గుంజుకోవాలో తెలియదా? బీసీలకు బరాబర్ కుర్చీ గుంజుకుంటాం. 2028లో మన బీసీ ముఖ్యమంత్రి కావాల్సిందే. 2028 తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యయనం జరగబోతా ఉంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు 1-2 ఉన్నాయి. ఇవాళ మన రైతాంగానికి అందరికీ మన బీసీ రైతులకు వీళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే 4,000 కోట్ల రుణమాఫీ మన బీసీ రైతులకు చేసిరు. ఎంతమంది ఉన్నారు బీసీలు? 2.5 కోట్ల మంది బీసీలకు 4,000 కోట్లు మాఫీ చేసిరు. ఇదే చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, సుబ్బరామరెడ్డి వీళ్ళిద్దరికి కలిసి 7,500 కోట్లు మాఫీ చేసిరు. ఇద్దరు రెడ్డోళ్ళకేమో 7,500 కోట్లు మాఫీ, 2.5 కోట్ల మంది ఉన్న బీసీలకేమో బిచ్చ వేసినట్టుగా 4,000 కోట్లు మాఫీ చేసిరు. ఎవరి సొమ్ము ఎవరు తింటా ఉంటూ ఎడికెళ్ళి తెచ్చిరు? ఈ సొమ్మంతా అప్పు తెచ్చిరు మన మీదనే. మన తలకాలన్నీ తాకట్టు పెట్టిరు, మన జుట్లు తాకట్టు పెట్టిరు. తానా మొత్తం ఎక్కడికక్కడ మన పేరు మీద అప్పు తెచ్చి వాళ్ళు మంచుక తింటా ఉన్నారు. మన పేరు మీద ఉద్యోగాలు వేసి వాళ్ళు మంచుక తింటా ఉన్నారు. అన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇస్తున్నాం రైతులకు అని చెప్పారు. ఉచిత కరెంట్ అని చెప్పారు. ఈ ఉచిత కరెంట్ ఎవరికి పోతుండ్రో లెక్కలు తీస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 11,75,000 బోర్లు వాళ్ళే రెడ్లే. 11,75,000 బోరు బావులు రెడ్లే ఉన్నాయి. ఎవరి సొమ్ము ఎవరికి పంచుతా ఉన్నారు? ఇలా మన బీసీలకు ఉంటే ఒక అయ్యకు బోరు ఉంటే కొడుకు 1 గంట పెట్టుకోవాలి, ఈ పెద్ద కొడుకు ఇంకో గంట పెట్టుకోవాలి, చిన్న కొడుకు ఇంకో గంట పెట్టుకోవాలి. ఉన్న 2-3 ఎకరాల భూములల్లా మనకు భూములు పంచమంటే మనకు భూములు పంచకుండా ప్రాజెక్టుల పేరు మీద 1,32,000 ఎకరాల భూములు మన బీసీలకు గుర్తుక తిన్నారు వీళ్ళు. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్. ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం.